ఏంటమ్మా మీ సమస్య? సమస్య ఏంటంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన మేడం. ఆ అబ్బాయి నా దగ్గర బానే ఉన్నాడు 4 years నుంచి. తర్వాత ఆయన వేరే అమ్మాయితో ఉంటున్నాడని తెలిసింది. అది ఆమెను వెళ్ళి కనుక్కొని చేసే లోపే ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు మేడం. మీకంటే ముందు ఇద్దరు, మీరు, మీ తర్వాత ఇంకొకరు మ్యారేజ్ చేసుకున్నాడు మేడం ఆమె కూడా. నలుగురు మేడం. మొత్తం నలుగురు. అచ్చా, నాలుగో వ్యక్తి దగ్గర ఆగి తనని పెళ్లి చేసుకున్నారు. ఒక రోజు గట్టిగా అడిగిన మేడం. అడిగితే నన్ను కొట్టిండు మేడం. కొడితే రోడ్డు మీదనే కింద పడిపోయినా నేను. కనీసం వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని కూడా, మళ్ళీ కనీసం ఇంటికి వెళ్ళాలని కూడా ఫోన్ చేయలేదు నాకు. నేనే లేచి మళ్ళీ కాసేపు కూర్చొని వెళ్ళిపోయినా. ఎప్పుడు అడిగినా ప్రామిస్ నేను అట్లాగానే పడుతున్నానా ఇట్లాగానే పడుతున్నానా అని ఉల్టా నన్నే కొడుతుండు, తిడుతుండు. 4 years కలిసి ఉన్నారు. ఓకే, అవి కాకుండా నీకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా తన దగ్గర? ఉన్నాయి మేడం. ఏం పెట్టారు? అంటే 3 సార్లు అబార్షన్ అయింది మేడం. ఆ రిపోర్ట్స్ పట్టుకొని తిరుగుతుండు. నేనే చేపించిన, నీకు నువ్వు ఎవరిని చేసుకున్నా వాళ్ళకి ఇవి తీసుకెళ్లి చూపిస్తా. అంటే అబార్షన్ అయిన విషయం ఏం అదే నాకు అవన్నీ నాకు సంబంధం లేదు మేడం. అది ఎవరితో అయిందో ఏం లేదో నాకు తెలియదు. అట్లయితే మరి నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? ఏం డబ్బులు మేడం? చిన్న ప్లే బాయ్ కాదు బాబు. నేను లవ్ చేయలేదురా నాయనా అంటే నువ్వు కడుపు అని అంటావు.